కట్టె పెరుగుల పులుసు పెట్టుకుందాం. దాన్నే ఇంకొక గోదావరి సైడ్ మోసపరుగులను కూడా అంటారు. స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ పోసుకుని కొద్దిగా మెంతులు గోల్డ్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఒకసేపు మగ్గనిద్దాం. ఇందులో నేను కళ్ళుప్పు వాడతాను. ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిని కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం. ఇందుకే నేను 1/2 కేజీ తీసుకున్నానండి కట్టె పెరుగులు. దానికి సరిపడా ఇవ్వండి. ఇందులో మనం ఒక చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండుని నానబెట్టి రసం తీసుకుందాం. దాన్ని ఇందులో పోసుకుందాం. దీంతసేపు మగ్గిద్దాం. దీంట్లో కొద్దిగా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఇందులో 2 టమాటా ముక్కల్ని ఇలా పొడుగా కోసుకుని ఇందులో వేసుకోండి. అలాగే చిన్న మామిడికాయని ఇలా బద్దలుగా వేసుకుని కొద్దిసేపు మరగనిద్దాం. పులుసు తిరగబడింది కదండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చేపలను వేసుకుందాం. వీటిని గోదావరి సైడ్ మోసపరుగులని కూడా అంటారు. వీటితో పాటు 2గా చీల్చుకున్న ఒక 5 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం. మూత పెట్టి కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు గట్టి పెట్టకుండా ఒకసారి చేప ముక్కలు ఎలా ఉన్నాయో చూసి కదుపుకుందాం. కూర కొత్తలాడుతూ ఉడుకుతుంది కదండి. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, జీలకర్ర, ధనియాలు, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఇవి కలిపి దీంట్లో వేసుకున్నాం. మెత్తగా గ్రైండ్ చేసి దీంట్లో వేసుకుందాం. దీన్ని ఒక్కసారి కదుపుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక్కసారి పులుసు ఎలా ఉందో చూద్దాం. పులుసు ఉడుకుతుంది. దీంట్లో 2 కరివేపాకు రబ్బలు వేసుకుందాం. కాసేపు ఉడకనిద్దాం. అంతేనండి, ఎంతో నూరూరించి కట్టె పెరుగుల పులుసు రెడీ. అంతేనండి, ఇప్పటి వరకు మా వారు తయారు చేసిన కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.